ఈరోజు పవరు పీక్ అవర్స్లో పెద్దలు బట్టి విక్రమార్క గారు చెప్పాలి 10 రూపాయల పైన పెట్టాల్సి వస్తుంది మనకు ఓ సందర్భంలో. ఈరోజు నీళ్ల ద్వారా జల విద్యుత్తు ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తే చారాన పైసలు ఆటాన పైసలు పడతాయి. ప్రాజెక్టుల ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ అయిపోయింది కాబట్టి రా మెటీరియల్కి ఏం కాస్ట్ లేదు. నీళ్లు దేవుడిచ్చిన వరం కాబట్టి శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతలో విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఆ విద్యుత్తులో తెలంగాణకు వాటా వస్తే చారానకు ఆటానకు పర్ యూనిట్ విద్యుత్ వచ్చేది. ఈరోజు శ్రీశైలం వెనకాలనే పోతిరెడ్డిపాడు రాయలసీమ ముచ్చమర్రి మాల్యాల ద్వారా నీళ్లు లిఫ్టులు చేసుకొని పోవడం వల్ల శ్రీశైలం పవర్ ప్రాజెక్టు డిఫంక్ట్ అవుతుంది, నాగార్జున సాగర్ పవర్ ప్రాజెక్టు డిఫంక్ట్ అవుతుంది, పులిచింతలో ఉన్న పవర్ ప్రాజెక్టు డిఫంక్ట్ అవుతుంది. మీరు కేవలం నీళ్ల తీసుకెళ్లడం ద్వారా వ్యవసాయానికి జరిగే నష్టాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. కానీ చారానకో ఆటానకో యూనిట్ దొరికే పవర్ ప్రాజెక్ట్స్ కూడా డిఫంక్ట్ అవడంతో 10 రూపాయలకు పర్ యూనిట్ కొనుక్కునే పరిస్థితి తెలంగాణకు వస్తే, ఒకవేళ 10 రూపాయలు పెట్టినా విద్యుత్తు దొరకని పరిస్థితి వస్తే విద్యుత్తు పరంగా కూడా తెలంగాణకు తీరని నష్టం జరుగుద్ది. ఈ రెండవ నష్టాన్ని కూడా చంద్రశేఖరరావు గారే మనకు అందించిండు. మూడవది, ఆనాడు 2 టీఎంసీలతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కంబైన్డ్ స్టేట్లో జీవో ఇస్తే చంద్రశేఖరరావు గారు వచ్చిన తర్వాత 2 టీఎంసీలను కాస్త 3 టీఎంసీలు చేస్తాం అనుకున్నాం. మేము 2 టీఎంసీలను కాస్త 1 టీఎంసీకి చేసిండు. ఒఫీషియల్ రికార్డ్స్ ఉన్న అధికారులు ఇక్కడ ఉన్నారు. 2 టీఎంసీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్ని ఎత్తుకోవాల్సిన జీవోలను అంచనాలనే అడగోలుగా పెంచిండు, ఎత్తుకునే నీళ్లను తగ్గించిండు. ఢిల్లీకి ఆ టీఎంసీని అసలు ఎక్కడి నుంచి దేవాళ్ళు తేకుండా గందరగోళం చేసింది. అవతల 4 టీఎంసీలతోని శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పోవాల్సింది దాదాపుగా 10 టీఎంసీలకు వాళ్ళు పెంచుకొని ప్రాజెక్టులు నిర్మించుకుంటే ఈరోజు 2 టీఎంసీలు తరలించే పాలమూరు రంగారెడ్డిని 1 టీఎంసీకి తగ్గించిండు. దాదాపుగా ఎస్ఎల్బీసీ 2006-7లో కోమటిరెడ్డి గారు వీళ్ళందరూ కొట్లాడి తెచ్చుకున్న గ్రావిటీతో తీసుకోవాల్సిన ఎస్ఎల్బీసీని 34 కిలోమీటర్లు ఉమ్మడి రాష్ట్రంలో టన్నెల్ కొడితే 10 కిలోమీటర్లు కొడితే అయిపోయింది. సంవత్సరానికి 1 కిలోమీటర్ పూర్తి చేసిన ఇవాళ ఎస్ఎల్బీసీ కంప్లీట్ అయి ఉండేది. జస్ట్ ఆ రోజు 1000 కోట్లు ఖర్చు పెడితే ఇవాళ 3000 కోట్లు అంచనా పెరిగినాయి. అలా 1000 కోట్లు అంచనా ఖర్చు పెడితే 3,64,000 ఎకరాలకు నల్గొండ జిల్లాలో నీళ్ళిచ్చే ఎస్ఎల్బీసీని పడవ పెట్టింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను జూరాల నుంచి శ్రీశైలానికి తరలించే అంచనాలు పెంచి దాన్ని ఈ రోజు వరకు పూర్తి చేయలేదు. ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కి నీటి కేటాయింపుల మీద ఇంతవరకు పరిష్కారం చూపించలే, అది పూర్తి చేయలే. భీమా, నెట్టంపాడు, కోయిల్సాగర్ ఏ ప్రాజెక్టు చూసినా సీతారామ సాగర్ వరకు ఇందిరాసాగర్ వరకు ఆ కిందికి పోతే ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఈ 9.5-10 సంవత్సరాలలో చంద్రశేఖరరావు పూర్తి చేయకపోవడం వల్ల ఈరోజు మనకు హక్కులు రాలేదు, ప్రయోజనము చేకూరలేదు. చివరికి ఈరోజు దాన్ని సర్దిద్దుదామని మేము ఎప్పుడైతే కూర్చొని ఈయన ఇచ్చిన లేఖలు, ఈయన వాళ్ళ పట్ల చూపించిన ఔదార్యం, ప్రేమను, ఇది తెలంగాణ ప్రజలకు ప్రయోజనం లేదని ఎప్పుడైతే మేము మాట్లాడుతున్నామో ఈ రోజులను ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఈరోజు వాళ్ళు శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈరోజు కృష్ణానదిలో చంద్రశేఖరరావు గారు చేసిన ద్రోహము, ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు చేసిన అన్యాయానికంటే 1000 రెట్లు ఎక్కువ అన్యాయం చేసిండు చంద్రశేఖరరావు. నిజంగా ఒకవేళ అనాల్చి వస్తే, ఒకవేళ ఇట్లాంటి తప్పులు చేసినందుకు వాళ్ళని ఒక్క కొరడా దెబ్బ కొట్టాల్సి వస్తే చంద్రశేఖరరావు గారిని 100 కొరడా దెబ్బలు కొట్టాల్సింది కృష్ణానదిలో మనకు చేసిన ద్రోహానికి.